ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 ద రూల్ రిలీజ్ అయి నిన్న బుధవారం జనవరి 22తో 50 రోజులు కంప్లీట్ అయింది. అంటే డిసెంబర్ 4న రిలీజ్ అయిన సినిమా జనవరి 22 వరకు, అంటే మధ్యన డిసెంబర్ సినిమాలు వచ్చినా, సంక్రాంతి సినిమాలు వచ్చినా ఇంకా థియేటర్లలో రావడం, ఉండడం, కలెక్షన్స్ కొల్లగొట్టడం, కనీ విని ఎరుగని రికార్డ్స్ పెట్టడం, డే 1, డే 3, డే వీక్ అలా అన్ని రికార్డులు చెల్లాచెదురు చేసింది. ఇక ఫైనల్గా నిన్న 50వ రోజు 50 లక్షల గ్రాస్కి పడిపోయింది. అంటే ఈ వారంలోనే కోటికి తగ్గాయి కలెక్షన్స్. 46 రోజుల వరకు సినిమాకు కోటి తగ్గకుండా వచ్చింది గ్రాసు. 47వ రోజు నుంచి కోటి లోపలికి పడిపోయాయి, 50 లక్షలు పడిపోయింది. సో రన్ కంప్లీట్ అయింది 50 రోజులు. ఇక మనకు తెలుసు చాలా జరిగాయి ఈ సినిమా పైన, చాలా నెగిటివిటీ. అంటే జనాలు, అంటే అది సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు, దాని మీద మన అల్లు అర్జున్ జైలుకు కూడా పంపించారు. ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే కలెక్షన్స్ మాట్లాడుకుందాం. రీసెంట్గా ఐటీ రైట్స్ జరిగాయి ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ వాళ్ళ పైన. అంటే పోస్టర్లు ఫేక్ కలెక్షన్స్ అని 2000 దాటాయి అని అది ఇది అనేసి. బట్ మన ట్రేడ్ ప్రకారం యాక్చువల్ ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత ఉన్నాయో చూద్దాం ఈ 50 రోజులకి. ఇక తెలంగాణకు ముందు, తెలంగాణలో 50 రోజుల్లో ఈ సినిమా 209 కోట్ల గ్రాస్ 50 రోజుల్లో. ఇంకా ఇదే ఫైనల్ లెక్క ఇంకా ఈ సినిమాకు. ఇక రాయలసీమ నుంచి 70 కోట్లు, 71 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 50 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 27 కోట్లు, వెస్ట్ నుంచి 20 కోట్లు, గుంటూరు నుంచి 32 కోట్లు, కృష్ణా నుంచి 26 కోట్లు, నెల్లూరు నుంచి 16 కోట్లు. అలా తెలుగు రాష్ట్రాల్లో 50 రోజుల్లో పుష్ప 2 345 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 106 కోట్లు, తమిళనాడు నుంచి 70 కోట్లు, కేరళ నుంచి 15 కోట్లు, హిందీ నుంచి ఇంకా ఏం చెప్పాలబ్బా, 800 కోట్లు సుమారు. అంటే 800 కాదు, ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే 774 కోట్లు, 775 కోట్లు ఒక హిందీ నుంచే. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 254 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 50 రోజుల్లో పుష్ప 2 సినిమా 1758 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఇది టాప్ 3 హైయెస్ట్ అనమాట కలెక్షన్స్లో. టాప్ 1లో 2000 కోట్లతో దంగల్ ఉంటే, టాప్ 2లో మన బాహుబలి 2 ఉంది 1800 కోట్లతో. ఇది క్రాస్ చేస్తుంది అనుకున్నా నేను, కానీ అంటే మేకర్స్ ఆల్రెడీ క్రాస్ చేసిందని చెప్పారు, కానీ దంగల్ని కూడా క్రాస్ చేసిందని వదిలేరు. కానీ ట్రేడ్ ప్రకారం థర్డ్ ప్లేస్లో ఉంది. ఇంకొక 50 కోట్లు వస్తే బాహుబలి 2ని బీట్ చేసినట్టు. బట్ అయినా పర్లేదు, మిగతా రికార్డులన్నీ పుష్ప 2 పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు ఒక టాప్ 3లో నిలబడింది. ఇప్పుడు ఈ 1758 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. ఇది మెయిన్, డిస్ట్రిబ్యూటర్ షేర్ మెయిన్ వచ్చేసి తెలంగాణలో 104 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి 3 డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేశారు. సో 100 వెనక్కి వచ్చింది, అదే హైయెస్ట్. ఇక తెలంగాణకి ఇది 100 కోట్లు వెనక్కి వచ్చి 4 కోట్లు లాభాలు. అంటే బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అయింది, అంతే. గొప్ప లాభాలేం రాలేదు తెలంగాణలో, బట్ పెట్టిన డబ్బు వెనక్కి వచ్చింది, ఒక 4 కోట్ల లాభాలు వచ్చాయి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 30 కోట్ల కొంటే ఇక్కడ 35 కోట్ల షేరు, 5 కోట్ల లాభాలు. ఇక్కడ హిట్, పెద్ద గొప్ప లాభాలేం కాదు, బట్ రికవర్ చేసింది అంత పెద్ద టార్గెట్లు. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాను 23 కోట్లకు కొంటే ఇక్కడ 25 కోట్లు వచ్చాయి, అంటే 2 కోట్లు లాభాలు. ఇక ఈస్టులో ఈ సినిమాను 14.5 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 13.5 కోట్లు వచ్చాయి, అంటే ఈస్ట్లో 1 కోటి నష్టాలు అయితే చూశారు డిస్ట్రిబ్యూటర్లు ఈస్ట్ గోదావరిలో. ఇక వెస్ట్ గోదావరిలో 11 కోట్లకు కొంటే ఇక్కడ 10 కోట్లు వచ్చింది, ఇక్కడ 1 కోటి నష్టం వెస్ట్లో. వెస్ట్లో కోటి నష్టపోయారు కొన్న డిస్ట్రిబ్యూటర్లు పుష్ప 2కి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 15 కోట్లకు కొంటే ఇక్కడ 16 కోట్లు వచ్చింది, కోటి లాభాలతో హిట్ అయ్యింది ఇక్కడ గుంటూరులో. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 12.5 కోట్లకు కొంటే ఇక్కడ 13 కోట్లు వచ్చింది, 50 లక్షల లాభాలతో ఇక్కడ కూడా హిట్ గీత దాటింది. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 7 కోట్లకు కొంటే 8 కోట్లు వచ్చింది, కోటి లాభాలు. అన్ని చోట్ల లాభాలే, ఒక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కోటి నష్టం. బట్ ఓవరాల్గా చూసుకోవాలి, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 213 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇది హయ్యెస్ట్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమాకైనా. 213 కోట్లకు గాను 50 రోజుల్లో 226 కోట్లు వచ్చాయి, అంటే 213 వచ్చి 13 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 32 కోట్లకు కొంటే 50 రోజుల్లో ఇక్కడ 53 కోట్ల షేర్ వచ్చింది, అంటే 21 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ కర్ణాటకలో. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 52 కోట్లకు కొంటే
ఇక్కడ 35 కోట్లు వచ్చాయి. అంటే 17 కోట్లు నష్టాలు. తమిళనాడులో ఫ్లాప్ అయింది సినిమా పుష్ప 2 కమర్షియల్గా. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 20 కోట్లకు కొంటే ఇక్కడ కేవలం 7.5 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 12.5 కోట్ల నష్టం. ఇక్కడ బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది కేరళలో హిట్ అవ్వాలి యాక్చువల్లీ. మళ్ళీ అల్లు అర్జున్కి అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బట్ కేరళలో ఎందుకు ఆడలేదు. సో తమిళనాడు, కేరళలో సినిమా ఫ్లాప్ కమర్షియల్గా. ఇక హిందీ మేజర్గా ఇంత కలెక్షన్స్ రావడానికి కారణం హిందీని 200 కోట్ల కొన్నాడు అనిల్ తడాని, రవీనా టాండన్ హస్బెండ్, ఏఏ ఫిలిమ్స్లో. 200 కోట్లకు గాను 388 కోట్లు వచ్చాయి. అంటే 188 కోట్లు లాభాలు. అంటే ఆల్మోస్ట్ డబుల్ టు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిందీలో. ఇక్కడ మాత్రం ఎక్సలెంట్. హిందీలో నెంబర్ 1 సినిమాగా ఉంది ఇప్పుడు ఈ సినిమా పుష్ప 2. ఇక ఈ హిందీ కలెక్షన్స్ బీట్ చేయడం ఎవరి వల్ల కాదు. ఈ సినిమా 800 కోట్లు రావాలి ఏదైనా సినిమాకి రావాలంటే. హయ్యెస్ట్ వచ్చిన కలెక్షన్స్ అక్కడ 600 కోట్ల చిల్లరే. 800 కోట్లకు రావాల్సిన సినిమా హిందీలో ఏదొస్తుందో తెలియదు ఫ్యూచర్లో. కష్టమే. అది మాత్రం ఆ రికార్డు మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోద్ది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకి ఈ సినిమాని 100 కోట్లకు ఉంటే ఇక్కడ 127 కోట్ల షేర్ వచ్చింది. 27 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది ఓవర్సీస్లో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 617 కోట్లకు కొంటే 50 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 837 కోట్లు ఉంది. అంటే 221 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ ఓవరాల్గా. ఇది కని వెనిగి ఎరగని బీభత్సం ఇది కలెక్షన్స్ పరంగా, లాభాల పరంగా. ఇక సినిమాకి రన్ కంప్లీట్ అయినట్టే లెక్క. ఉండొచ్చేమో థియేటర్లలో ఇంకా కొద్ది రోజులు, బట్ సినిమాలో అయిపోయింది. అందులో ఈ పోయిన వారం నుంచి కొత్తగా ఒక 20 నిమిషాలు మళ్ళీ యాడ్ చేశారు. నేను కూడా చూశాను ఆ 20 నిమిషాలు ఏంటి అనేసి. మేజర్గా మంచి సీన్లే కొన్ని కట్ చేశారు. ఎస్పెషల్లీ ఓపెనింగ్ ఫైట్లో నీళ్ళలో పడిపోయాక ఏమైంది అనేది మనకు తెలీదు, బట్ ఆ తర్వాత ఈ 20 నిమిషాలు చూపించారు. మళ్ళీ బయటికి రావడము, ఫైట్ చేయడము, ఆ జపాన్లో వెళ్ళి తన డబ్బులు తెచ్చుకోవడము, ఆ కంటైనర్లో ట్రావెల్ చేయడం, ఇవన్నీ పెట్టారు. సో ఎవరైనా చూడాలనుకుంటే ఇంకోసారి చూసేయండి. మొత్తం ఇప్పుడు 3 గంటల 40 నిమిషాలు అయింది సినిమా రన్ టైము. లేదా ఓటీటీకి వచ్చేస్తుంది నాకు తెలిసి ఒక 2 వారాల్లో. ఓటీటీలో వచ్చినప్పుడు మళ్ళీ కంప్లీట్గా 3 గంటల 40 నిమిషాల సినిమా వేస్తే కన్నా చూసేయచ్చు. అది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 ద రూల్. రిలీజ్ అయిన మొదటి 50 రోజుల్లో 1758 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 837 కోట్లు. సినిమా బడ్జెట్ 300 కోట్లు అయితే 500 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి, అందులో మన అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 300 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లకి 617 కోట్లకు అమ్మారు. 617 కోట్లు వెనక్కి వచ్చి మరో 220 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.